జయ వంటలు ఈ రోజు త్వరగా చేసే స్నాక్స్ ఏదో చూపిస్తారండి. గుడికి వెళ్ళాలని చెప్పేసి కంగారు స్నాక్స్ ఏదో చూపిస్తారండి. గుడికి వెళ్ళాలని చెప్పేసి కంగారు చేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కే లోపల ఇవి అరకిలో గోరుచిక్కులు అంటారు, మట్టికాయ అంటారు, శివలకాయ అంటారు. మీరేమంటారు నాకు తెలియదు. ఒక 1/2 కిలో తీసుకుంటాను. ఇవి అరకిలో ఒలిసి పెట్టుకున్నాను నేను. ఇవి ఒక 1/2 కిలో. దీనిలోకి వేయాల్సినవి శనగపిండి తగినంత. ఫాస్ట్ అండి. ఈరోజు గుడికి వెళ్ళాలనుకున్నాము. మా అబ్బాయి ఇడియో వేద్దామంటే రెడీ కూడా కాకుండా చేస్తున్నా. ధనియాల పొడి, ఇది ధనియాల పొడి కొంచెం చెక్క లవంగా అన్నీ ఉంటాయి. స్పైసీ తక్కువ ఉంటుంది. దీంట్లోకి వచ్చేసి ఒక 2 స్పూన్లు పెరుగు అంతే, చాలు. ఫాస్ట్గా అనమాట స్నాక్స్. మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కొంచెం బియ్యం పిండి చూడండి, ఓకే. పసుపు, రుచికి తగ్గ కారం, మనం తినగలిగేంత నేను ఇది వేస్తున్నాను. మరి కారం ఎక్కువ ఉంటుంది. ఉప్పు తగినంత సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని బాగా ఇలా అంతా కలిపేసుకున్నాం. ఇంకా ఇలాగా ఆయిల్ బాగా వేడెక్కింది. గోరుచిక్కుడు పకోడీ స్నాక్స్ బాగుంటుంది. అందరు ట్రై చేయండి. వాటర్ అవసరమైతే ఒక చుక్క వేసుకోవాలి, లేదంటే పెరిగేనే వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ పెరిగేస్తే నాకు సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. నేను ఒక స్పూన్ పెరిగి వేస్తాను. వాటర్, పెరుగులో వాటర్ వేసుకున్నా పర్వాలే, దీంట్లో వాటర్ లేదు. ఇది సరిపోయిద్ది. మనకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పెరుగు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు వాటర్ వేసేసుకోండి లైట్గా. ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోయిద్ది. ఇలాగంతా ఇదండి మనం ఇలా కలుపుకున్నది. ఇలా నూనెలు ఇడ్చుకోవాలి. బాగా ఆయిల్ వేగింది. ఫస్ట్ కొంచెం ఇలాగా ఇప్పుడు పెంచుకోవచ్చు, ఎందుకంటే చేతికి వేడి ఎక్కువ అవుతుందని. ఇలాగా చక్కగా అవన్నీ బాగా రోస్ట్ ఫ్రై అవ్వాలి. మనకి ఇలా ఫ్రై అయిపోతుంది చూడండి. ఇలాగా చక్కగా మనకంతా బాగా ఎర్రగా రావాలి, బ్రౌన్ కలర్ రావాలి. గోరుచిక్కుడు కూడా అలా వచ్చినప్పుడు మనకు ఫ్రై అయినట్టు అనమాట. ఇది మనకు భోజనాలు వడ్డిస్తప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇది బాగానే ఉంటుంది. మన క్యాబేజీ పకోడీ లాగా అట్లా ఇది కూడా పకోడీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. స్నాక్స్ కిందికైనా బాగుంటుంది. చాట్ మసాలా వేసుకొని తింటే ఇది ఎలాగైనా తినొచ్చు. పప్పు చారులైనా అలాగా తొందరగా అవుతుంది మనకి. అన్నీ మనకు ఫ్రై అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో. అంతా మొత్తం తీసేసుకున్నాం మనం. దీన్ని చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయితే సరిపోతుంది మనకు. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి ఇంట్లో పప్పు రసము అట్లా వండుకున్నప్పుడు ఇవి చేసి పెట్టింది చాలా బాగుంటాయి. మనకు దొండకాయ పకోడీ కంటే టేస్ట్ బాగుంటుంది ఇది గోరుచిక్కుడు పకోడీ. అలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. పకోడీ గోరుచిక్కుడు డిఫరెంట్గా ఉంటుంది మీకు. మళ్ళీ ఇదండి మళ్ళీ ఇంకొకసారి వేసాను. ఇదండి ఇది కూడా ఫ్రై అవ్వని బాగా. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారికి అవుతుంది మనం. ఎందుకంటే నేను కొంచెం పొద్దున పూరికి పెట్టిన ఆయిల్లో వేస్తున్నాం. ఇంకా ఎందుకు ఆయిల్ అంతా వేస్ట్ అని సగమే వేస్తున్నా. 1/2 కిలో ఒక 10 మందికి సరిపోవచ్చండి. ఒకవేళ ఏదన్నా మనకు ఫెస్టివల్ అట్లా ఉంది, ఎవరికన్నా భోజనం పెట్టచ్చు అంటే 1/2 కిలో గోరుచిక్కుడు 10 మంది. ఇదండి ఇది కూడా వాయి చూడు చక్కగా అయిపోయిందండి మనకు. ఇది కూడా తీసేసుకున్నాము. ఇది కొంచెం దొడ్డుగా వేసాను బాగుంటుందని.
మనం విడివిడికి కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం మనం బుగ్గాడలాగా కావాలంటే బుగ్గాడలాగా వేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందంతా, ఇంకా కొంచెం ఉంది, ఆయనకి వేసేస్తే అయిపోతుంది. చూడండి 1/2 కిలోకి మీకు ఎంత పకోడీ అయిందో. ఇది కూడా వేసేస్తా. ఎక్కువ అవుతుంది, అంతలోకి మనం టేస్ట్ చూద్దాము. మా అబ్బాయికి ఇంకొక ఐటెం చేయాలంట, అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. ఇప్పుడు మా అబ్బాయికి మాత్రమే చేస్తాను. చూడండి ఇవేమో ఇలా చేసా, ఇవేమో విడివిడిగా చేసా. ఏ చేసినా టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. నేను చెప్పాను కాదనండి, ఇమ్మీడియట్గా చేసుకొని చూడండి అందరూ. ఇది బ్యాచిలర్లు ఏం చేసుకోవచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ. అందరూ చేసుకొని తిన్న తర్వాతనే నాకు రిప్లై ఇవ్వండి. అందరిని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.